ఈ వీడియోలో చూడండి, జస్ట్ నేను ఇక్కడికి వెళ్ళి యాడ్ 2 నంబర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్గా లేదు, ఎందుకంటే అసలు ఎక్సెల్లో యాడ్ 2 నంబర్స్ అనే ఫంక్షన్ లేదు కాబట్టి. జస్ట్ వెయిట్ ఫర్ 1 సెకండ్. ఎస్, నేను ఫంక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు వెళ్ళి చూడండి, యాడ్ 2 నంబర్స్ అంటే ఓకే వచ్చేసింది. క్లిక్ చేసేసాను, 2 నెంబర్స్ ఇచ్చేసాను. చూడండి, యాడ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. నేను ఇప్పుడు సమ్ కానీ లేదా 2 కాలమ్స్ని యాడ్ చేయడం కానీ ఇలాంటి ఫంక్షన్ యూస్ చేయలేదు. డైరెక్ట్గా యాడ్ 2 నంబర్స్ అనే ఫంక్షన్ని యూస్ చేశాను. బట్ ఎలా పాసిబుల్ అయింది? దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ VBA. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ లాజిక్ అనమాట. వేరియబుల్స్ అంటే టెంపరీ మెమరీలో వాల్యూస్ని స్టోర్ చేయడాన్ని వేరియబుల్స్ అంటాము VBAని. సో ఈ లాజిక్, సింటాక్స్, డేటా టైప్స్ అంటే ఏంటి అన్నీ క్లియర్గా నేర్చుకోవాలంటే కింద ట్యాగ్ చేస్తున్న క్లాస్ పార్ట్ 3 అనే వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు VBAని స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలంటే ఈ సిరీస్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ 3 క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.